భాగవత పద్యమకరంద ప్రియులరా నమస్తే. శ్రీహరి దయవల్ల పూర్వవైభవం పొందిన గజరాజు తన ఆడ ఏనుగులతో కలిసి సుఖించి స్వామి కరస్పర్శ కారణంగా శ్రీహరి సారూప్యాన్ని పొందాడు. తరువాత శ్రీహరి సపరివారంగా దేవగణాలు జయజయధ్వానాలను చేస్తుండగా గరుడవాహనారూఢై వైకుంఠం చేరుకున్నాడు. ఈ కథానంతా చెప్పిన తర్వాత సుఖమహర్షి కరిమకరుల పూర్వజన్మ వృత్తాంతాలను ఇలా తెలిపాడు. రాజా, ఈ మొసలి పూర్వజన్మలో హుహు అను పేరు గల గంధర్వుడు. దేవలుడు అని మునిశాప ఫలితంగా దుర్భరమైన మొసలి జీవితాన్ని గడిపి గజేంద్ర విమోచనం కలుగగానే తన పూర్వ గంధర్వ రూపాన్ని పొందాడు. అలా నిజరూపం పొందిన గంధర్వుడు శ్రీహరిని అనేక విధాలుగా స్తుతిస్తూ నమస్కరిస్తూ పాపాలు పోగొట్టుకొని తన లోకానికి వెళ్ళిపోయాడు. ఇక గజరాజు కూడా పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అని పేరు గల ద్రవిడ దేశాధిపతి, పరమ వైష్ణవ భక్తుడు. మౌనవ్రతంలో హరిధ్యానంలో ఉన్న కారణంగా అతడికి వచ్చిన అగస్త్య మహాముని చూచి నమస్కరించలేదని మూర్ఖుడా, ఏనుగు జాతిలో జన్మించు అని శపించాడు. ఆ కారణంగా అతడు గజరాజుగా పుట్టాడు. పూర్వజన్మ పుణ్య విశేషమున గజరాజుకు హరి సాయుధ్యం లభించింది. నరనాథ నీకును నా చేత వివరింపబడిన ఈ కృష్ణానుభావమైన గజరాజ మోక్షణ కథ వినువారికి యశములిచ్చును. కల్మషాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు ప్రొద్దున మేల్గాంచి పూత వృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకును బహు విభవం అమరు సంపదలు గల్గు పీడలు శాంతి పొందు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్షమరచేతిదయుండు ముదము జేరు అనుచు విష్ణుండు ప్రీతుడై ఆనతిచ్చే. పరీక్షణ్ మహారాజా, నేను నీకు వినిపించిన ఈ గజేంద్ర మోక్షణ గాథను వినినవారు కీర్తిమంతులవుతారు. వారి సకల పాపాలు నశిస్తాయి, దుస్వప్నాలు రావు, ఎలాంటి దుఃఖబాధలుండవు. ఎవరు ప్రతి ఉదయం నిర్మల చిత్తులై ఈ కథను చదువుతారో వారికి సిరి సంపదలు సకల శుభాలు కలుగుతాయి, మోక్షం కరతలామలకమవుతుంది, వారింట సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఫలశ్రుతిని సెలవిచ్చాడు. ఇది శ్రీ మహాకవి పోతన ప్రణీత ఆంధ్ర మహాభాగవతమున గజేంద్ర మోక్షణ ఘట్ట వృత్తాంతం సంపూర్ణం. శుభం.